హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు మనకి ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లోకి డేటా అనేది ఎన్ని రకాలుగా తీసుకురావచ్చు అనేది మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో మీరు ఇక్కడ గెట్ డేటా అనే ఆప్షన్ ఉందన్నమాట. సో మనమైతే రెండు రకాలుగా తీసుకురావచ్చు. ఒకటి సో డేటా ఫ్లోజెంట్ అండ్ డేటా పైప్లైన్స్. ఈ రెండు ఆప్షన్స్ ద్వారా మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లోకి డేటా అయితే తీసుకురావచ్చు అనమాట. సో ఏంటనేది కూడా మనం ప్రాక్టికల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఐటమ్ అనేది క్రియేట్ చేద్దాం. న్యూ ఐటమ్. సో డేటా ఏదైనా తీసుకోవచ్చు, డేటా ఫ్లోజెంట్. సో నేను ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ ఆప్షన్లో చాలా ఫాస్ట్గా డేటా లోడ్ అవుతుందని నా అభిప్రాయం. ఓకే, సో టెంప్ డేటా పేరు ఏదో ఉంచుకోవచ్చు, క్రియేట్. లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో మనకి డేటా అనేది లేక్ హౌస్ నుంచి సో ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లోకి లోడ్ చేయాలి. సో దాని తర్వాత గో టు హియర్ మోర్ ఆప్షన్స్. సో యూజర్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఫాస్ట్ ఉందని నాకు అనిపిస్తుంది. బట్ అంటే ఎక్కువ డేటా లోడ్ చేస్తే కానీ మనకు తెలియదు అనమాట. జస్ట్ ఒక 5 రికార్డ్స్ లోడ్ చేసి సూపర్ అని మనం చెప్పలేం కానీ. సో ఎక్స్ప్లోర్, సో డిపార్ట్మెంట్ సేల్స్, టెంప్లేట్ హౌస్. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. సో ఈ టెంప్లేట్ హౌస్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒక్కోసారి చాలా స్లోగా ఉంటుంది. గుర్తుంచుకోండి, దిస్ జస్ట్ ఐ మీన్ బీటా వర్షన్ ఉంది. సో మీకు ఇక్కడ కూడా తెలుస్తుంది ఏంటనేది. అండ్ సో అడ్రస్. సో మనకి అడ్రస్ అనే ఒక టేబుల్ ఉందన్నమాట ఈ టెంప్లేట్ హౌస్లో. ఆ టేబుల్ని నేను ఇందాక చెప్పినట్టుగా సో ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లో లోడ్ చేస్తున్నాను. క్రియేట్. సో మనకి ప్రివ్యూ అనేది అవసరం లేదు. సో మనకు ఆల్రెడీ ఎటువంటి డేటా ఉందనేది మనకు తెలుసు కాబట్టి సో నో నీడ్ టు వరీ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు రన్నింగ్. సో స్టేటస్ ఏంటి, ఎన్ని రోజు ఉన్నాయి అనేది. ఓకే, సో చూడొచ్చు మీరు డేటా అనేది మనకైతే ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు నేను డెస్టినేషన్ యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు లేక్ హౌస్, వేర్ హౌస్, సీక్వెల్ డేటాబేస్ అండ్ నథింగ్ బట్ ఫ్యాబ్రిక్ డేటాబేస్ అండ్ అజూర్ ఎస్క్యూఎల్ అండ్ అజూర్ కుస్టో అన్నమాట. ఓకే, సో మనకు కావాల్సింది వచ్చి ఇదనమాట సీక్వెల్ డేటాబేస్. చూడండి, సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది బేటా వర్షన్ అనమాట. సో నథింగ్ బట్ ప్రివ్యూ. ఓకే, సో ఫస్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. నేను ఆల్రెడీ సో దీని మీద చేశాను కాబట్టి నాకు ఇమీడియట్గా వచ్చేసింది. దాని తర్వాత సేల్స్ రిపోర్ట్. ఈ సేల్స్ రిపోర్ట్లో నాకు రెండు సీక్వెల్ డేటాబేసెస్ ఉన్నాయి, ఒకటి డెమో క్లాస్ ఫ్యాబ్రిక్ డిబి అండ్ డెమో క్లాస్ డిబి అనమాట. ఇక్కడ పేరు మారుస్తాను. సో అడ్రస్ అండర్ స్కోర్ టెస్ట్ అనమాట. సో మీకు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్రెడీ డేటా ఉందా లేదా మీకు తెలియటం కోసం ముందుగానే క్వైరీ రన్ చేస్తున్నాను. సో ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఈ ఫ్యాబ్రిక్ డేటాబేస్లో అయితే లేదని చెప్తుంది. ఇట్స్ ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీకు ఇక్కడ ఆటోమేటిక్ స్కీమా సెట్టింగ్స్ ఆర్ లైక్ సో అప్ అండ్ లేకపోతే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు చూసుకోవచ్చు. అప్ అండ్ కావాలా, డైనమిక్ స్కీమా, ఫిక్స్డ్ స్కీమా, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే సో ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సేవ్ సెట్టింగ్స్ లోడ్ అవుతుంది సెట్టింగ్స్ అనేది. ఓకే, మీరు చూసుకోవచ్చు మనకి డెస్టినేషన్ కూడా సో ట్రిగ్గర్ చేసాం అనమాట. అండ్ ఇప్పుడు సేవ్ అండ్ రన్. ఓకే, జస్ట్ సేవ్ అండ్ రన్ అనమాట. సో ఇంతకుముందు కూడా నేను డిఫరెన్స్ చెప్పాను అనమాట. లేటెస్ట్ డేటా ఫ్లో జెంట్కి ప్రీవియస్ డేటా ఫ్లో జెంట్కి ఏంటి డిఫరెన్స్ అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. ఇక్కడెక్కడ కూడా పబ్లిష్ దాని తర్వాత రీఫ్రెష్ అదేమి ఉండదు అనమాట. సో మీరు చూడొచ్చు. ఐ థింక్ ఇది కాదు, ఇది అట్టుకుంది. సో చూడండి, సో రీసెంట్ రన్స్. ఓకే, సో ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో మీన్యువల్ ఇక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు కావాలంటే. చూడండి డేటా వచ్చేసింది కదా. సో చాలా ఫాస్ట్ అనమాట. ఓకే, కంపారిటివ్ ప్రీవియస్ వన్ కన్నా. సో ఇలా మీరేంటంటే సో డేటా ఫ్లో జెంటు ద్వారా
డేటా ఏంటంటే లేక్ హౌస్ నుంచి ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్లోకి లోడ్ చేయడం జరిగింది అనమాట. స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఆ స్టేటస్ అనేది చేంజ్ కావాలి కదా, ఇమ్మీడియట్గా అయితే అవ్వాలన్నమాట. ఒకసారి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సక్సెస్ 20 సెకండ్స్ అనమాట. సో చాలా ఫాస్ట్గా రన్ అయినట్టు. సో ఇప్పుడు మనం డేటా ఫ్లో జెంటు ద్వారా చేసిన డేటా పైప్ లైన్స్ ద్వారా కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా చేద్దాం. న్యూ ఐటమ్ అండ్ డేటా పైప్ లైన్స్. ఓకే, సో డెమో డేటా పేరు ఏది ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఇది డెమో కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్. సో కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. సో పేరు మారుతాం, ప్రాసెస్. ఓకే, సో సోర్స్ ఏంటంటే మనకి ఇక్కడ లేక్ వస్తుంది అనమాట. సో గో టు మూవ్. సో వన్ లేక్. సో ఎక్స్ప్లోరర్ డిపార్ట్మెంట్ సేల్స్ టెంప్లెట్ కోర్స్. సో ఇప్పుడు టేబుల్ మనకి ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో అడ్రస్ టేబులే కదా. సో అలానే డెస్టినేషన్ వచ్చేసరికి మనకి ఏంటిది, సో ఫ్యాబ్రిక్ డేటాబేస్ అనమాట. సో వన్ లేక్. సో ఎక్స్ప్లోర్ సేల్స్ రిపోర్ట్. సో డెమో క్లాస్ డిబి. ఇక్కడ మనకి ఆటో క్రియేట్ టేబుల్ ఉంటుంది, ఆర్ యూజ్ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ మీకు డేటా టేబుల్ ఉంటే దాన్ని తీసుకోవచ్చు, లేకపోతే కొత్తగా టేబుల్ క్రియేట్ చేయాలంటే సో అప్లోస్ ఓకే. సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. సో ఈ టేబుల్ అనేది ఆల్రెడీ మనకి ఫ్యాబ్రిక్ డేటాబేస్ లో లేదు కాబట్టి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. చూద్దాం వర్క్ అవుతుందో లేదా. సో మీన్వైల్ మనం కాపీ చేద్దాం. సో టెస్టింగ్ పర్పస్. Select the star from. So try to check. చూడండి, సో టేబుల్ అయితే లేదనమాట ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్. రన్ చేద్దాం ఇప్పుడు. సేవ్ అని రన్. ఇది కూడా 30 సెకండ్స్ 40 సెకండ్స్ అలా టైం తీసుకుంటుంది అనమాట రన్ అవడానికి. స్టిల్ గోయింగ్ ఆన్. సో మీన్వైల్ మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు, ఇంకా క్రియేట్ అవ్వలేదు. సో కంపారేటివ్ అంటే ఇది స్మాల్ డేటా సెట్ కాబట్టి ఏదైనా డేటా ఫ్లో జంటు ఫాస్టా లేకపోతే డేటా పైప్లైన్ ఫాస్ట్ అని మనం గ్యారెంటీ ఇవ్వలేము. కాకపోతే లార్జ్ వాళ్ళని ఎక్కువ డేటా తోటి మీరు రన్ చేస్తే కానీ మీకు తెలుస్తుంది. చూడొచ్చు మనకి డేటా అయితే సో రిప్లికేట్ అయిందనమాట. ఇలా మీరు ఫ్యాబ్రిక్ డేటాబేస్ లోకి ఏదైనా డేటా ఫ్లో జంటు కావచ్చు, డేటా పైప్లైన్స్ కావచ్చు, ఈ రెండు ఆప్షన్స్ ద్వారా మనం డేటా అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకే, సో I think ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.